చేసుకుంది. అక్కడ భారీ వర్షం పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓడరేవు తీరంలో భారీగా అలల తాకిడి కూడా పెరిగింది. కాకపోతే అక్కడ అంకాలమ్మ తల్లి కొలువులో ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్నానాలు ఆచరించేందుకు ఓడరేవు తీరానికి యాత్రికులు భారీగా తరలి వెళ్తున్నారు. అలల తాకిడికి ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. డ్రోన్ కెమెరాతో చీరాల ఎస్ఐ చంద్రశేఖర్ ఈ డీటెయిల్స్ను అక్కడ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనను వెంటనే ఈతగాళ్లతో గజ ఈతగాళ్లతో ఆ యువకులను పోలీసులు కాపాడారు. స్నానాలు ఆచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆర్టీవీ కూడా తరచూ హెచ్చరిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సముద్ర తీరంలో జాగ్రత్తగా ఉండాలి, అలల తీవ్రత పెరుగుతోంది, తీరం మీదకు దూసుకొస్తున్నాయి అలలు. మరోవైపు సముద్ర మట్టం పెరుగుతోంది. అలాగే భారీ వర్షాల కారణంగా అసలు సముద్రం తీరం దగ్గరకు వెళ్ళడం మంచిది కాదు అంటూ కూడా చాలా రోజుల నుంచి హెచ్చరికలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఈ జాతర సందర్భంగా చాలామంది అక్కడ గుమిగూడినట్లుగా తెలుస్తోంది. స్నానాలు ఆచరించడానికి నీళ్ళలో దిగారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి యువకులు కొట్టుకుపోయారు. వెంటనే ఆ డ్రోన్ కెమెరా సాయంతో గుర్తించినటువంటి ఎస్ఐ గజఈతగాళ్లను పంపి వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది సురక్షితంగా. ఒక్కసారి పోలీసు అధికారులు ఈ ఘటనకు సంబంధించి ఏమన్నారో ముందుగా చూద్దాం. మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో డ్రోన్ సర్వేలెన్స్ ఓడరేవు ప్రాంతంలో నిర్వహిస్తూ ఉండగా అక్కడ మార్టూరు మండలంలోని కోళ్లపూడి గ్రామానికి సంబంధించిన అంకమ్మ తల్లి కొలుపుల కార్యక్రమానికి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కువ మంది ప్రజలు సముద్ర స్నానానికి ఓడరేవు బీచ్కి రావడం జరిగింది. అక్కడ 3 యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకి వెళ్ళి లోపల కొట్టుకోబోతుంటారు. డ్రోన్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేస్తే వారు గజెత్తుల సహాయంతో వాళ్ళు మునిగిపోకుండా బయట తీసుకుని వచ్చి వారి ప్రాణాలు కాపాడడం జరిగింది. దీని మీద పై అధికారులు ఆ గజెత్తులని స్టాఫ్ ని అభినందించడం జరిగింది. ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్య విజ్ఞప్తి, ఎవరైతే సముద్ర స్నానానికి బయట ప్రదేశాల నుంచి రామాపురం ఓడరేవు వస్తున్నారో వారందరూ పోలీసు వారు సూచించిన సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువ లోతుకు వెళ్లి సముద్ర స్నానాలు చేయరాదు, మద్యం తాగి సముద్రంలో దిగరాదు. ఎవరైనా ఈ సూచనలు పాటించకపోతే ఖచ్చితంగా వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో డ్రోన్ సర్వేలెన్స్ ఓడరేవు ప్రాంతంలో నిర్వహిస్తూ ఉండగా అక్కడ మార్టూరు మండలంలోని కోళ్లపూడి గ్రామానికి సంబంధించిన అంకమ్మ తల్లి కొలుపుల కార్యక్రమానికి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కువ మంది ప్రజలు సముద్ర స్నానానికి ఓడరేవు బీచ్కి రావడం జరిగింది. అక్కడ 3 యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకి వెళ్ళి లోపల కొట్టుకోబోతుంటారు. డ్రోన్ ద్వారా గుర్తించి ఆ సమాచారం చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్ర తీరం చాలా అల్లకల్లోలంగా ఉంది. చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారు, ఇప్పటికే వెళ్ళే పరిస్థితి లేదని. మరోవైపు ఈదురుగాలులు ఎక్కువగా ఉన్నాయి, అలలు తీరం వైపు బాగా చాలా వేగంగా వస్తున్నాయి. ఈ టైంలో అక్కడికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా చాలా డేంజర్ సిచ్యువేషన్. కానీ అమ్మవారి జాతర జరుగుతున్న సందర్భంగా భారీగా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితే. అందులోనూ కొంచెం లోపలికి వెళ్ళడం, లోతులోకి వెళ్ళడం ఇంకా ఇబ్బందికర పరిస్థితి. దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్తో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్, ఈ జాతర డీటెయిల్స్ ఏంటి, అసలు జాతర ఎలా జరుగుతుంది, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇంత భారీ ఎత్తున వరద నీరు వస్తుంది, సముద్రం దగ్గర పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నప్పుడు ఈ జాతర అంత అక్కడ అంటే అంత లోపలికి నిర్వహించడం అవసరమా? స్నానాలు అవసరమా? అధికారులు ఏమంటున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి? నందు, జరిగిన సంఘటన మీద అయితే పోలీసులు సంబంధించిన అధికారులు పూర్తిగా కూడా కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ చేసినటువంటి అధికారులు చేసినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా పెడచెవిని పెట్టి ఈ ప్రమాదాన్ని కొడి తెచ్చుకున్నట్టుగా కూడా అక్కడ పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన సంఘటన ఈపురపాలెం అంటే ఓడరేవు చీరాలకి బాపట్లకి మధ్యలో ఉన్నటువంటి ఓడరేవు వద్ద జరిగింది. కాకపోతే ఈ కొలుపులు అంకమ్మ కొలుపులు అని చెప్పేసి కొల్లలమూడి మార్టూరు మండలం సుమారు 25 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. కాకపోతే ఆ కొలుపులు జరిగిన తర్వాత సముద్ర స్నానం ఆచరిస్తే
పుణ్యం దక్కుతుందని కొంత అయితే సెంటిమెంట్ ఉంది. అదే సెంటిమెంట్ తోటి కూడా వారు కొలుపుల నుంచి నేరుగా సముద్ర స్నానానికి ఓడరేవుకు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాకపోతే గత కొద్ది రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల కారణంగా అయితే ఇప్పటికే మత్స్యకారులకి పూర్తిగా వేట నిషేధం చేశారు. దానికి సంబంధించి అధికారులు కూడా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఫర్దర్ ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అయితే గట్టి సూచనలు ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో తీర ప్రాంతంలో ఎవరైనా సముద్రంలోకి వెళ్తారు అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సముద్రంలోకి ఎవరైనా వెళ్తారేమో ఉద్దేశంతో కూడా అక్కడ ఈపురపాలెం పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూడా సహాయక సిబ్బంది కూడా అక్కడ ఉన్న పరిస్థితి. కాకపోతే ఇటువంటి నేపథ్యంలో కొంత సెంటిమెంట్ ని గౌరవించి స్నానాల కోసం అని చెప్పేసి సముద్రంలోకి అలౌ చేసినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఎవరైతే ముగ్గురు ఆ యువకులు ప్రమాదాన్ని కొని తెచ్చుకునే విధంగా కూడా కొంత లోతు దూరానికి వెళ్ళి అక్కడ వారికి ఈత రాక అలల ఉధృతికి కొద్దిగా లోపలికి వెళ్ళే ప్రయత్నంలో కూడా ఇది పూర్తిగా కూడా డ్రోన్ కెమెరాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి అక్కడ ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్ వెంటనే నుంచి ముగ్గురు ప్రమాద స్థాయి లోపలికి వెళ్ళిపోతున్నారు. వారిని కాపాడాలి. కొంత ఆందోళన చెందిన పరిస్థితుల్లో వెంబటే గజగీతగాళ్ళు కూడా రెస్క్యూ చేసి ఆ ముగ్గురు కూడా ఒడ్డుకు తీసుకొచ్చి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ కూడా జరిగింది. జరిగిన సంఘటన మీద కూడా కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆ ప్రాంతంలో ఆ తాకిడికి లోతు ఏర్పడటం, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎక్కువ ఫిషింగ్ జరుగుతుంది కాబట్టి బోట్లు వస్తూ పోతూ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కొంత సహజంగా ఇసుక మేట లేకుండా కొద్దిగా లోతుగా ఉంటుంది. అలలు కూడా చాలా ఉవ్వెత్తున ఎగిరిపడే పరిస్థితి. ఇది సహజంగా ఉండి ఈ ప్రమాదాలకి అక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రమాదానికి ఎవరైతే లోనయ్యారో ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఇవేం పట్టించుకోకుండా లోతుగా వెళ్ళటం ఈ ప్రమాదం చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే జరిగిన సంఘటన మీద ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. పోలీసులు అయితే మటుకి ఖచ్చితంగా మేమేదైతే సూచనలు ఇచ్చామో ఆ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చేసి వారైతే బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ గస్తీ కూడా పోలీసులు అదేవిధంగా మెరైన్ డిపార్ట్మెంట్ ను కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇటువంటి మరి ఒకసారి పునరావృతి కాకుండా మరికొన్ని గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా అక్కడ కొంత సిబ్బంది కూడా పెంచే ఆలోచనలు అయితే కూడా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో రామాపురం, చీరాల, ఓడరేవు, బాపట్ల పరిసర ప్రాంతాల్లో పర్యాటకులు అధికంగా అవుతున్న నేపథ్యంలో కూడా వారిని నిలువరించాలి. వారిని ఖచ్చితంగా ఒక సూచనలు అయితే తెలియజేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ సిబ్బంది అవసరం. వారికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందించే ఉద్దేశంతో కూడా ఇక్కడ అధికారులు అయితే ఫర్దర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అదేవిధంగా బాపట్ల శాసనసభ్యులు వీళ్ళు కూడా ఒకసారి కలిసి సమావేశం కూడా ఏర్పాటు చేసి పర్యాటకులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయాలనుకున్నారు. కాకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం. ఎందుకంటే గతంలో ఒకే ఊరు గ్రామానికి చెందినటువంటి 5 వ్యక్తులు చనిపోవటం, ఒక స్కూల్కి సంబంధించిన 3 వ్యక్తులు మిస్ అవటం, ఇటువంటి సంఘటనల నేపథ్యంలో కూడా అధికారులు అటు పాలకులు కూడా అయితే గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. కాకపోతే జరిగిన సంఘటనలో ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఈపురపాలెం ఓడరేవు నుంచి అయితే కనిపిస్తుంది. అంటే జాతర జరుగుతుంది, అమ్మవారి జాతర అంటున్నారు. కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఈ వర్షాలకి వరదలకి చిన్న చిన్న కాలువలు వాగులే ఏ క్షణంలో పొంగి పొరుతాయో తెలియట్లా. అలాంటిది సముద్రం దగ్గర పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది అంటున్నారు, చాలా డేంజరస్గా ఉంది అంటున్నారు. మరి ఈ తరుణంలో అక్కడ అంతమంది ప్రజలు గుమిగూడడం కానీ ఈ జాతరలు అనేవి ఖచ్చితంగా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది కదా. జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? ఎంతమంది వస్తారు శ్రీనివాస్? అసలు జాతర ఎలా జరుగుతుంది, అక్కడ ఎంతమంది వస్తుంటున్నారు, ఇప్పుడు ప్రజలు ఎలా వస్తున్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ అసలు?